మధ్యంతర బడ్జెట్లో పాడి రైతులకు శుభవార్తలున్నాయి. పాడి అభివృద్ధి కోసం రైతులకు ఆర్థిక సహాయం చేస్తామంది కేంద్రం. రాష్ట్రీయ డైరీ ప్రాసెసింగ్ గోకుల్ మిషన్ ద్వారా ఫైనాన్షియల్ హెల్ప్ చేస్తామని చెప్పింది. ఇది పాడి ప్రొడక్ట్స్ ను ఎగుమతులను ప్రోత్సహిస్తుంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసేది మన దేశమే. ప్రపంచంలో మొత్తం పాలలో 24.64% మన దేశమే ప్రొడ్యూస్ చేస్తుంది. అంటే 4గింట ఒక వంతు మన దగ్గరే రెడీ అవుతోంది. ఇది 2021-22 నాటి లెక్క. ఇక 2014-15 నుంచి 2022-23 మధ్య అంటే 9 ఏళ్ల కాలంలో దేశంలో పాల ఉత్పత్తి 58% పెరిగింది. దీంతో ఇది రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసింది. ఇక మన దేశంలో ఎక్కువగా పాలను ఉత్పత్తి చేసే రాష్ట్రం రాజస్థాన్. మొత్తం 33.3 మిలియన్ మెట్రిక్ టన్స్ తో ఇది ఫస్ట్ ప్లేస్ లో ఉంది. పాడి పరిశ్రమ ఎంత అభివృద్ధి చెందితే అంతగా అది గ్రామీణ భారతం ఆర్థిక రూపురేఖలను మారుస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలను పెంచుతుంది. అందుకే కేంద్రం బడ్జెట్లో ఇలాంటి ప్రకటన చేసింది. ప్రభుత్వం మౌలిక సదుపాయాలపై 11% ఎక్కువ ఖర్చు చేయాలి అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజా రవాణా కోసం ఈ వాహనాల కేటాయింపును పెంచుతున్నట్లు ప్రకటించారు. రైళ్లు, సముద్ర మార్గాల అనుసంధానంపై కూడా ఫోకస్ పెట్టారు. పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేస్తారు. అనేక రాష్ట్రాల వడ్డీ బకాయిలను మాఫీ చేస్తారు. టైర్ 2, టైర్ 3 భారతీయ నగరాలు ఎయిర్వేస్ ద్వారా అనుసంధానమవుతాయి. లక్షద్వీప్లోనూ కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. మనిషి జీవన గమనం అంత మారుతుంది. అందుకే ప్రభుత్వం ఇంతలా దీనిపై ఫోకస్ పెట్టింది. 2024 నుంచి 2030 మధ్య 143 ట్రిలియన్ రూపీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మన దేశం ఖర్చు చేయబోతోంది. అంటే దీనిని బట్టి దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా పరుగులు పెట్టనుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. రోడ్స్, పవర్, ఈవీఎస్, సోలార్, విండ్, హైడ్రోజన్ ఇలా వివిధ రంగాలపై ఈ మొత్తాన్ని ఖర్చు చేయబోతున్నారు. దీంతో భారీగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలిగే అవకాశం ఉంది. ఇక లక్షద్వీప్ లాంటి చోట్ల కొత్త ప్రాజెక్ట్స్ వస్తే పర్యాటక రంగం భారీగా లబ్ధి పొందుతుంది. దాని వృద్ధి ఎవరు ఊహించనంతగా ఉంటుంది. ఈ మధ్యంతర బడ్జెట్లో పొదుపు, పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన ప్రకటనలున్నాయి. ఆర్థిక శాఖ ఆయుష్మాన్ యోజనలో ఆశా, అంగన్వాడీ వర్కర్లు, సహాయకులను కూడా చేర్చింది. ఉచిత చికిత్సల వల్ల వారికి కొంత డబ్బు ఆదా అవుతుంది. ఇదే కాకుండా 9 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు గల బాలికలకు గర్భాశయ క్యాన్సర్ అంటే సర్వికల్ క్యాన్సర్ టీకాల విషయంలో కూడా చర్యలు చేపడుతోంది. ఈ బడ్జెట్లో ఆయుష్మాన్ భారత్ కోసం కేంద్రం 7,500 కోట్లు కేటాయించింది. దీనివల్ల ఎక్కువ మందికి వైద్య సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఆయుష్మాన్ భారత్ అమల్లో లేదు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వేరే ఆరోగ్య పథకాలను అమలు చేస్తున్నాయి. దీనివల్ల కొంతమేర ప్రభావం ఉంటుంది. అయితే వైద్య రంగంలో మౌలిక వసతులను మెరుగుపరిస్తేనే పరిస్థితి కుదుటపడుతుంది. దీనివల్ల పేద, మధ్యతరగతి వారికి భారీగా మేలు చేకూరుతుంది. ఈ పథకం పరిధిని పెంచడం ద్వారా మరింత మందికి సేవలను అందించే అవకాశం కలుగుతుంది.